పెండ్లి అయిన పురుషుడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలి లోక సంబంధమైన విషయాలలో, అనగా తనకి ఏది ఇష్టమో, తనకి ఎలా ఉంటే ఇష్టమో, తన మనుషులు లేకుంటే తన తల్లిదండ్రులు వాళ్ళ తాలూకు వాళ్ళందరూ కూడా వాళ్ళని బాగా చూసుకుంటే ఇష్టపడుతుంది. కనుక వాటిలో నిమగ్నమైపోయే పురుషులను చూస్తున్నాం. అలాగే స్త్రీలు కూడా వివాహం చేసుకున్న తర్వాత భర్తని సంతోషపెట్టాలి అంటే తనకేది అనుకూలమో ఆ విధంగా చేయాలి. కానీ భర్త భార్య ఇద్దరూ ప్రభువునందు ఉన్నట్లయితే, అనగా క్రీస్తునందు ఉన్నట్లయితే, క్రీస్తు మనస్సుతో ఏకత్వము కలిగిన వారైనట్లయితే అన్ని విషయాల్లో కూడాను సమాధానముతో బ్రతకటానికి వీలు కలుగుతుంది. అయితే దేవుని యందు బ్రతుకుతున్నాం అనుకుంటున్న మన యొక్క జీవితాల్లో చింతలతో కూడిన కుటుంబ జీవన వ్యవస్థ చాలా కష్టమైంది సోదరులారా. మనుషులను సంతోషపెట్టుకొని లోక సంబంధమైన వాటి విషయంలో మనము ఒకరిని ఒకరు సంతోషపెట్టుకుంటే అది కూడా కొద్ది కాలానికి వృధా అయిపోతుంది. కనుక కుటుంబ పరంగా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆజ్ఞలను, క్రీస్తు మనస్సు కలిగిన జీవిత విధానాన్ని అలవర్చుకున్నట్లయితే ఆ కుటుంబంలో సమాధానము నిలిచి ఉంటుంది. అట్టివారు మాత్రమే చింత లేకుండా బ్రతకగలరు. మీరు క్రీస్తు మనస్సు లేకపోయినట్లయితే ఎల్లప్పుడూ చింతతో బ్రతకవలసిందే మరణం వరకు కూడా. అలాంటి ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడుచుకుందాం. ఇది మనకు చాలా క్షేమకరమైంది. చింత లేని జీవితాన్ని మనము జీవించడానికి వీలు కలుగుతుంది.